హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయిన ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ స్పెషల్ రాగి సంగటి బీరకాయ పులుసు. ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేయడానికి మనం ఎన్నో రెసిపీస్ ట్రై చేస్తుంటాం. ఒక్కసారి ఇలా రాగి సంగటి బీరకాయ పులుసు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి ఇలా వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అవి నానే లోపల మనం 1/2 kg బీరకాయలని తీసుకొని వాటిపైన పీల్ తీసి బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా పీల్ తీసి నేను వాటిలోకి 5 చిన్నవి టమాటాలని వేసుకున్నాను. 2 చిన్నవి ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుంది. అవి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెన్నం పెట్టి ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని ఇలా వేపుకోవాలి. వీటిలోకి మనం మసాలా అంటూ ఏమీ ప్రిపేర్ చేసుకోం. ఈ పల్లీల పొడి, ధనియాల పొడినే వీటిలోకి మసాలా. ఇలా పల్లీలను అన్నింటినీ వేయించుకోవాలి. నాకు ధనియా పౌడర్ ఇంట్లో అయిపోయింది, అందుకోసము నేను ఇక్కడ ధనియాలను వేపుకుంటున్నాను. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి, లేదంటే ధనియాలు మాడిపోతాయి. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారే లోపల మనం ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొద్దిసేపు వేగాక మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. 2 ఒట్టిమిరపకాయలని తుంపికి వేసుకోవాలి. ఇవన్నీ వేగే లోపల మనం ఇక్కడ రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి రాగి సంగటి గిన్నెను కూడా స్టవ్ మీద పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెండింటిని ఒకటేసారి చేసుకుంటే మన టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ పోపు కూడా వేగిపోయింది. ఇలా పోపు బ్రౌన్ కలర్లు వచ్చే వరకు వేపుకొని తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా కారం పొడిని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. ఫస్ట్లోనే ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్, తర్వాత చెక్ చేసుకొని మనం సాల్ట్ని వేసుకోవాలి. చూడండి, వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్నాక వాటిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉడకబెడితే వాటిలో వాటర్ బయటికి వస్తుంది కాబట్టి మనం ముందుగానే ఎక్కువగా వేసుకోకూడదు. వాటిని బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ రాగి సంగటికి రైస్ని పెట్టాం కదా మనం, వాటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేయాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలు ఇలా బాగా ఉడుకుతూ ఉన్నాయి. వాటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇక్కడ రాగి సంగటిలోకి పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం రాగి సంగటిలోని వాటర్ని 1 గ్లాస్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల రాగి సంగటి గట్టిగా కాకుండా గట్టిగా అయినప్పుడు ఆ వాటర్ని పోసి మనం కలబెట్టుకోవాలి. ఇక్కడ బీరకాయలు కూడా బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఒక 10 మినిట్స్ తర్వాత ఉడికించుకున్నాక మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. చూడండి, ఇక్కడ సంగటి ఉడుకుతూ ఉంది. వాటిని కూడా కలుపుకుంటూ ఉండాలి మనం. ఇలా రెండింటిని ఒకటేసారి చేసుకోవడం వల్ల
నాకు మాత్రం టైం సేవ్ అవుతుంది. చూడండి ఇక్కడ టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఈ టమాటాలు ఉడికిపోయినాక మనం పల్లీలను వేపుకున్నాం కదా, వాటిని పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ బీరకాయ పులుసులోకి మనం వేరే స్పెషల్గా మసాలా అంటూ ఏమీ ప్రిపేర్ చేసుకోము. పల్లీల పొడి, ధనియాల పొడినే ఇక్కడ మసాలా. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి బాగా కలుపుకొని వాటిలోని వాటర్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ మనం రాగి సంగటిలోకి ముందుగా తీసుకుపెట్టుకున్నాం కదా వాటర్ని, అవి కూడా వేసుకోవాలి. ఇలా రాగి సంగటిలోని ముందుగా వాటర్ తీసుకొని మళ్ళీ వేసుకుంటే రాగి సంగటి మెత్తగా వస్తుంది. వాటిని కూడా వేసుకొని తెడ్డు కట్టెతో ఇలా కలుపుకోవాలి. ఇలా తెడ్డు కట్టెతో కలుపుకున్నాక నేను 1 గ్లాస్ రైస్కి 1 కప్పు రాగి పిండిని వేస్తున్నాను. 1 కప్పు వేసి కొద్దిగా వేస్తున్నాను. ఇలా పిండినంతా వేసి వాటిపైన మూత పెట్టి 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ అవి మగ్గే లోపల పులుసు కూడా బాగా ఉడుకుతుంది. చూడండి నేను వాటర్ మళ్ళీ కొద్దిగా వేసాను, ఎందుకంటే పులుసు కాబట్టి మనం చేసుకునేది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి 1 చిన్న గ్లాస్ వాటర్ని వేసి ఉడకబెట్టుకున్నాను. అవి కూడా ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకు రాగి సంగటి కూడా మగ్గిపోయి ఉంటుంది. వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి తెడ్డు కట్టెతో. చూడండి ఇలా మనం గరిటెతో తిప్పేదానికంటే ఇలా తెడ్డు కట్టెతో మెత్తగా చేసుకుంటే రాగి సంగటి మెత్తగా వస్తుంది. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇంకా అంత మెత్తగా చేసుకున్నాక ఇలా గరిటెతో అంతా తీసుకోవాలి. తెడ్డు కట్టెకు ఉండే రాగి సంగటిని అంతా తీసుకొని గిన్నె చుట్టూ ఉన్న రాగి సంగటిని కూడా తీసి వాటిపైన ఒకసారి బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టాలి. చూడండి ఇలా బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే రాగి సంగటి మాడిపోకుండా నీట్గా వస్తుంది. చూడండి 5 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయి ఉంది రాగి సంగటి. చూడండి అంత బాగా కలుపుకొని రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి వాటిపైన మూత పెట్టేయాలి. ఇక్కడ పులుసు చూద్దాం మనం. పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వాటిలోని సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ బీరకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. చూడండి రెండింటిని ఆఫ్ చేసేసాను. ఇలా రెండింటిని ఒకటేసారి చేసుకోవడం వల్ల మన టైం సేవ్ అవుతుంది, మనకు విసుగు రాకుండా ఉంటుంది. చూడండి 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు రాగి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. రాగి ముద్ద ప్రిపేర్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి సంగటిని ఒక గిన్నెలోకి తీసుకొని మన చేతిని వాటర్లో తడిపి అటు ఇటు అన్నామంటే రాగి ముద్ద రెడీ అయిపోతుంది. చూడండి గిన్నెలో వేసుకొని మన చేతిలో వేసుకొని అటు ఇటు అన్నామంటే రాగి ముద్ద ప్రిపేర్ అయిపోతుంది. ఒక 3-4 టైమ్స్ గిన్నెలోకి మన చేతిలోకి వేస్తే రాగి ముద్ద రెడీ అయిపోతుంది. చూడండి రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి రాగి సంగటి వాటిలో కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం ముందుగా బీరకాయ పులుసును రెడీ చేసుకున్నాం కదా, ఆ బీరకాయ పులుసు కూడా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకేం కావాలండి ఆరోగ్యానికి. ఎంతో టేస్టీ రాగి సంగటి ముద్ద, బీరకాయ పులుసు. రాగి సంగటి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, మీకు తెలుసు కదా. ఇంకా బీరకాయ కూడా మన వంటికి చలువ చేస్తుంది. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా రాగి సంగటి, బీరకాయ పులుసు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇదే అండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.